నవంబర్ 20వ తేదీన శాసన మండలిలో వాలంటీర్లకు సంబంధించినటువంటి మంత్రివర్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి గారు మాట్లాడినటువంటి విషయాలు రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం వాలంటీర్లందరినీ కూడా తీవ్ర ఆందోళనకి గురి చేసింది. ఈ ప్రభుత్వం న్యాయం చేసిద్దని ఆశతో ఉన్నారు. ఈ ఎన్నికలకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం వాలంటీర్లకి అనేక రకాలైనటువంటి హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా హామీలు ఇచ్చేటటువంటి పని చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు 5,000 ఇచ్చారు, మేము అధికారంలోకి వస్తే 10,000 ఇస్తామని చెప్పారు. మీ మీద మిమ్మల్ని బలవంతంగా ఎవరైతే రాజీనామాలు చేయించారో వాళ్ళ మీద మీరు కేసులు పెట్టండి, వాళ్ళందరినీ మేము జైలుకు పంపిస్తామనే పద్ధతిలో చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అనేక మీడియాలో వచ్చినటువంటి ఎన్ని ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, మీకు 5,000 ఇస్తున్నారమ్మా, 1,00,000 మంది దాకా మహిళలు పనిచేస్తున్నారనేటటువంటి సమాచారం నాకుంది. కాబట్టి మా ప్రభుత్వం వచ్చాక నేను మీకు 10,000 రూపాయలు ఇస్తామనే పద్ధతిలో మాట్లాడారు. ఏమైనా ఇచ్చిన హామీలన్నీ అని అడుగుతా ఉన్నాం. ఇన్ని నెలలుగా మీరు వాళ్ళకి పని చెప్పకుండా, పని చేయించకుండా, ఏ రకమైనటువంటి చేయకుండా ఎక్కడుంది వ్యవస్థ అని అడుగుతా ఉన్నాం. వాస్తవమే, జగన్మోహన్ రెడ్డి గారు గత సంవత్సరం ఆగస్టు నెలలో రెన్యువల్ చేయాలి, ఆయన రెన్యువల్ చేయలేదు. రెన్యువల్ చేయకుండా పని చేయించుకున్నారు, జీతం ఇచ్చారు. ఓకే, ఆయన తప్పు చేశారు, మీరు కూడా అదే తప్పు చేయాలనుకుంటున్నారా? పుట్టనే బిడ్డకే పేరెట్ట పెట్టాలని అడుగుతా ఉన్నారు. బిడ్డ పుట్టలేదని ఇప్పుడు తెలిసిందని అడుగుతా ఉన్నాం. మీకు ఎన్నికలకు ముందు తెలియలేదు, అప్పుడున్న బిడ్డ ఇప్పుడు చచ్చిపోయాడా అని అడుగుతా ఉన్నాం. వాలంటీర్లకు సంబంధించి 1,00,000 మంది రిజైన్ చేస్తే 1,50,000 మంది రిజైన్ చేయలేదు. ఎందుకు చేయలేదు? వైఎస్ఆర్సీపీ పార్టీ ఒత్తిడి చేసినా గానీ వాళ్ళు రిజైన్ చేయలేదు. కారణం ఏంటి? ఈ 5,000 రూపాయల వేతనంతోనైనా మా జీవితాలు బాగుండాలి, కనీసం బ్రతకాలి మేము, లేకపోతే నిరుద్యోగం, వేరే పని చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఏ ప్రభుత్వం అన్నా రానివ్వండి, ఆ ప్రభుత్వానికి మేము సేవలు చేస్తాం, ఈ ఉద్యోగం మాకు కావాలి. 5,000 రూపాయల వేతనానికి 5 ఏళ్లుగా పనిచేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగం ఎంత పెద్ద ఎత్తున ఉంది. ఒక ఉపాధి పోతే ఇంకొక ఉపాధి రానటువంటి దౌర్భాగ్య స్థితిలో నుంచి వాలంటీర్లుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని వాలంటీర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విధి విధానాలు రూపొందించాలి. ఇది పాలసీ డెసిషన్. ఆ ప్రభుత్వం తప్పు చేసిందని మీరు అభిప్రాయపడితే మీరు మంచి చేయండి. ప్రజల కోసం, మానవ వనరుల కోసం ఖర్చు చేసేటటువంటిది కోటాను కోట్లైనా అంతకు మించింది ఇంకేది ఉండదు. కాబట్టి మానవ వనరుల అభివృద్ధి కోసం చేసేటటువంటి ఖర్చు పెట్టేటటువంటి డబ్బుల్ని ఆ రకంగా మీరు చూడాలి. వాలంటీర్లకు సంబంధించి వాళ్ళ ఆ వ్యవస్థని కొనసాగించే పని చేయాలి. ఎవరైతే రిజైన్ చేయకుండా ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటిది బకాయి వేతనాలు చెల్లించాలి. అలాగే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం 10,000 రూపాయల వేతనం చెల్లించాలి. జగన్మోహన్ రెడ్డి గారు అబద్దాలు చెబుతున్నారు, కార్మికులను మోసం చేస్తున్నారు, ప్రజలను మోసం చేస్తానంటారు. మీరు మోసం చేయని వాళ్ళైతే మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోమని అడుగుతా ఉన్నాం. ఈ రోజు 1,50,000 మందిని రోడ్డును పడేసేటటువంటి పరిస్థితి. ఆయన అదే పని చేశారు, మీరు అదే పని చేశారు. మీ రాజకీయాలకి కార్మికుల్ని బలి చేయొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పరిష్కారం అయ్యే వరకు కూడా దశల వారీగా పోరాటం చేస్తామని కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కె ధనలక్ష్మి, ఏపీ గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ CI2 అనుబంధ సంఘం.